హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షమే కదా. ఈ చిల్లీ సీడ్స్ గురించి చెప్పాలా అంటే పెద్ద స్టోరీనే ఉంది, కానీ షార్ట్గా చెప్పేకి ట్రై చేస్తాను. ఒకసారి గ్యాదరింగ్లో నా ఫ్రెండ్ ఒక చట్నీ వడ్డించింది. దాంట్లో వాడిన చిల్లీస్ వల్ల ఆ చట్నీకి ఇంత మంచి టేస్ట్ వచ్చిందంటే చెప్పలేను నేను మాటల్లో. సరే కదా అని చెప్పి తన దగ్గర రెసిపీ కనుక్కుంటే తను పండిన చిల్లీస్తో చేయాలా అంది. మన తోటలో ఎలాగో ఆ చిల్లీస్ వస్తుంటాయి కదా, పండిన చిల్లీస్ అని చెప్పి దాంతో తయారు చేశాను. ఆ చట్నీకి తను ఇచ్చిన చట్నీకి నేను చేసిన చట్నీకి కంపేర్ చేస్తే శాస్త్రం వారా ఉంది. ఏంటి ఇంత తేడా వస్తుంది అంటే అప్పుడు తను చెప్పింది, ఇది బజ్జీ కోసం పండించే చిల్లీస్, స్పైసీ ఉండదు, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అందనమాట. అరే నాకు ఒక్కసారి సీడ్స్ తెప్పిగలవా అని చెప్పి అడిగితే, రిక్వెస్ట్ చేస్తే తన చిల్లీస్ తెచ్చుకుంటూ రాలిన ఆ చిల్లీ సీడ్స్ అన్నీ నాకు సేకరించి నాకు ఇచ్చిందనమాట. ఇచ్చే టైంకి ఏప్రిల్ అయిపోయింది. సరే ఇంత లేట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఇయరే నేను పండిగలను అంటే, ఎందుకు ఈ ఇయర్ పండియద్దు, నువ్వు ట్రై చెయ్యి, వచ్చిందంటే వచ్చింది కదా అంది. సరే తను చెప్పిన మాటలు ఎందుకు కాదన్నారని వెంటనే సో చేసేసాను. సో చేసి కొన్ని 2 లీవ్స్ రాగానే సపరేట్ చేశాను. సపరేట్ చేసిన మొక్కలు ఇలా ఇంత పెద్దగా అయిపోయాయి అనమాట. ఏవైతే సపరేట్ చేయకుండా గ్రీన్ హౌస్లో అలాగే పెట్టేశాను అవి మాత్రం ఇలాగే ఉన్నాయి. నేను చెప్పాను కదా కొన్ని వెరైటీస్ ఆఫ్ సాప్లింగ్స్, ఇట్లా బ్రింజాలు, చిల్లీ, పప్రికా ఇట్లాంటివి సపరేట్ చేసి ప్రెజర్ వేసి దాని రూట్ దగ్గర ప్రెజర్ వేసి ఒత్తి నాటాము అంటే అది ఫాస్ట్గా ఎదుగుతుంది అనమాట. అలా ఇది చేసిన మొక్కలు మాత్రం ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చాయి. చెయ్యని మొక్కలు ఇలా ఇంత చిన్నగా ఉండిపోయాయి అన్నమాట. నాకు తెలియదండి ఈ ఇయర్ నేను వీటి నుంచి చిల్లీస్ చేసుకుంటానో లేదో, కానీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ 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 బ్లెస్ చేసేరా ఒకసారి.